అందరికీ కూడా ఇప్పటిదాకా నీ సొంత జ్ఞానం మీద నీ ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేశావు. కనీసం ఇకనైనా దేవా నీ జ్ఞానమునకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నమ్ముతున్నాను దేవా నన్ను నువ్వు నడిపించు అని ప్రతిదినం దేవుని నడిపింపు నీ జీవితంలో నా జీవితంలో పొందినట్టయితే అది ఎంత దీవెనో కదా. ప్రతిదినం వేకుని లేచి మోకాళ్ళు నేమడగల తెలుసా? నా జ్ఞానము చొప్పున నన్ను నడవనీయొద్దు, నీ జ్ఞానము చొప్పున నన్ను నడిపించు, నేను నమ్ముతున్నది నాకు దీవెన అని అడుగు దేవుణ్ణి. ఇక ఆ నడిపింపు చూడు. నువ్వు నీకు కొంచెం వింతగా అనిపించినా సరే దాని ఫలం మాత్రం తర్వాత నీకు అర్థమైంది. రైట్, ఆయన త్యాగమును నమ్మాలి, ఆయన ఇచ్చే రక్షణను నమ్మాలి, అప్పుడు నిత్య జీవం స్వతంత్రించుకుంటాం. రెండవది ఆయన జ్ఞానమును నమ్ముట నీ చేతన అయితే నమ్మవానికి పెద్దగా చెప్పు, జ్ఞానవంతుడా కాదా? ఎవరి జ్ఞానం గొప్పది? నీ జ్ఞానమా దేవుని జ్ఞానమా? మూడవది